42వ సబ్ జూనియర్ 7వ క్యాడెట్ టైకోండో రాష్ట్రాయి పోటీలు అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో జరుగుతుంది. ఈ పోటీలకు మొత్తం 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎక్సెప్ట్ వెస్ట్ గోదావరి తప్ప తక్కిన 12 జిల్లాలు కూడా ఇక్కడ ఉమ్మడి జిల్లాలు పాల్గొనడం జరిగింది. అనంతపూర్లో ఇప్పుడు ఇటువంటి స్టేట్ మీట్ అనేది జరగలేదు. సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో, అలాగే ఆర్గనైజరు సాయి, ఇక్కడ ఉండే స్పాన్సర్స్ అందరూ టైకోండోకి స్పాన్సరింగ్ చాలా ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర సబ్ జూనియర్ క్యాడెట్ అండర్ 12 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. తర్వాత 12 to 14 ఇయర్స్ క్యాడెట్, చిన్న చిన్న పిల్లలు 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా ఇక్కడ అనంతపూర్ జిల్లా మన తాడిపత్రిలో చక్కటైన అకామిడేషను, ఫుడ్ అరేంజ్ చేశారు. అలాగే టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. చాలా వెయిట్స్ అయిపోయి పూమ్సే కూడా కంప్లీట్ జరిగిపోయింది. నిన్న ఈరోజు రేపు కంప్లీట్ చేసి ఇందులో గోల్డ్ మెడల్ ఎవరైతే విన్నర్ అవుతారో వీళ్ళందరినీ కూడా మేము జాతీయ స్థాయి టైకోండో పోటీలకి ఆగ్రాలో జరిగే సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ దాకా జరిగే పోటీలకు పంపిస్తున్నాం. మన న్యూ ఆంధ్రప్రదేశ్ టైకోండో అసోసియేషన్ వారు సహకారం మరవలేదని తెలియజేసుకుంటూ, అలాగే లోకల్ గా ఇక్కడ మన చైర్మన్, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు వై హరీష్ రెడ్డి గారు, అటువంటి వారందరి సహకారంతో ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. వారి చక్కటి సహకారానికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే క్రీడాకారులందరూ చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. వారికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తాడిపత్రి ప్రజలందరికీ ఇటువంటి మంచి సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుంచి, రాయలసీమ, మన పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. పిల్లలకి అందరికీ బంగారు బహుమతి, అలాగే సిల్వరు, బ్రాంజ్ మెడల్, ఈ రకంగా కేటగిరీస్ వైజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఎవరైతే బంగారు పథకం సాధిస్తారో వాళ్ళని జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. నేను తిరుపతిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో గోల్డ్ కొట్టాను. అది ఎస్ఎల్వి మెడికల్ కాలేజ్లో. నేను ఇప్పుడు స్టేట్ లెవెల్కి పార్టిసిపేట్ చేశాను. దీంట్లో కూడా గోల్డ్ కొట్టి నేషనల్, ఇంటర్నేషనల్ అలా వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను నా అండర్ వెయిట్ వచ్చి అండర్ 49. నేను మదనపల్లి నుంచి వచ్చాను, చిత్తూరు డిస్ట్రిక్ట్. బాగుంది. మా ఊరు తాడపత్రి. నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి స్టేట్కి వచ్చాను. నేను సాయి అకాడమీ అని కర్నూలులో సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ టోర్నమెంట్ ఉందని వచ్చాను. నా డ్రీము ఆర్మీ. నేను ముందు నేషనల్స్ కాల్ వెళ్ళాను. నేషనల్స్లో కొంచెం వల్ల బ్రాంజ్ మెడల్ వచ్చింది, 3rd ప్లేస్. అందుకు ఈసారి నేషనల్స్ వెళ్ళాలని ప్రయత్నించాను.